తిరుమల లడ్డు కల్తీ విషయం రోజు రోజుకి నిపుణులా రాగి రాష్ట్రంలో తగలబడే సిచ్యువేషన్ వచ్చింది. ఇవాళ రాజకీయంగా అనేక పార్టీలు దీని గురించి చర్చలు దారితీస్తుంది. ప్రజల్ని తప్పుదో పట్టే విధంగా సిట్ నివేదికలో లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. దీన్ని కూడా వాళ్ళు జీర్ణించుకోక ఈవెన్ టీటీడీ దేవస్థానం తరఫున వాళ్ళు ఫ్లెక్స్ వేయడం జరిగింది. ఫ్లెక్స్ రాజకీయాలంటూ టీడీపీ మీద, జనసేన మీద, కూటమి మీద వాళ్ళు నిందలు వేయడం తప్పు కాదు. అంబటి రాంబాబు గారు నోటి దూరం వల్ల ఇవాళ జైలు పాలయ్యారు. ఇది ఆ విషయం వైసీపీ పార్టీ వాళ్ళు గ్రహించాలి. వాళ్ళ రాజకీయ ప్రస్థానం మొత్తం బూతులతోటి రాజ్యాంగం మొత్తం కలిసి ఇబ్బంది పడే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది. ప్రజలు వారికి 11 సీట్లకు బుద్ధి చెప్పినప్పటికీ కూడా వారి నోటి ద్వారా ఇంకా తగ్గట్లేదు. ముందుగా వాళ్ళు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే తిరుపతి దేవస్థానం ఒక ప్రజలందరికీ సంబంధించిన విషయం. దీన్ని పార్టీలకి, రాజకీయాలకు అతీతంగా చూడాలన్న విషయం వాళ్ళు గ్రహించాలి. సిట్ నివేదికలు ఏదైతే వచ్చిందో దాన్ని ప్రజలందరూ రిపోర్ట్ రూపంగా అందరికీ తెలిసిన విషయమే. దీన్ని రాజకీయం చేసి దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే విషయంలో వాళ్ళే నిందలేస్తూ పార్టీ మీద ఇబ్బంది పనిచేస్తున్నారు. ఈరోజు జీవితం అనుభవిస్తున్నారంటే దానికి ముఖ్య కారణం వాటి నోటి దూరం వల్లే జరుగుతుంది. దీనికి పార్టీలకి, ప్రజలకి ఎటువంటి సంబంధం లేదు. ముఖ్యంగా ఫ్లెక్సీ రాజకీయాలంటూ వాళ్ళు మాట్లాడే విధానం స్టార్ట్ చేసిందే వాళ్ళు. ఇవాళ జనసేన పార్టీలో బాధితులు జనసేన పార్టీ బాధితులు చాలామంది ఉన్నారు. యాక్చువల్గా కావలి నియోజకవర్గంలో ఫ్లెక్సీలు వేసి 18 మంది అమాయకుల మీద కేసులు పెట్టించి ఫ్లెక్సీ రాజకీయాలు, వివాదాలకు దారితీసిన పార్టీయే వైఎస్ఆర్సీపీ పార్టీ. వాళ్ళకి రాజకీయాలు చేయడం కంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించే ఉద్దేశంతోనే ఎక్కువగా రాజకీయం చేశారు. ముందు ఇటువంటి జనసేన పార్టీ సహించదు. ముందు వాళ్ళు గ్రహించాల్సిన విషయం పార్టీని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలని ఆలోచించాల్సింది పోయి ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేస్తూ ప్రజలు తప్పుదోవ పట్టిస్తూ ప్రజల టైంని, రాజకీయాన్ని అన్ని వృధా పాలు చేస్తున్నారు. దీన్ని జనసేన పార్టీ మేమందరం ఖండిస్తూ సెలవు తీసుకున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి, జనసేన నాయకులు, కార్యకర్తలందరూ కూడా శుభాభివందనాలు. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఆలయ సుధాకర్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే గతం నుండి కూడా ఈ రాష్ట్ర గవర్నమెంట్, పాత గవర్నమెంట్లో ఎక్కడైతే తిరుపతి దేవస్థానంలో అవినీతి జరిగింది, అదేవిధంగా లడ్డు కల్తీ జరిగిందని చెప్పేసి ఏదైతే జరిగిందో దాని మీద విచారణ జరుగుతూ ఉంది. ఆ విచారణ జరిగే విధంలో సిట్టు ఏదైతే తీర్పునిచ్చిందో దాని మీద ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే ఆలీబాబా 40 దొంగలు ఆ రోజుల్లో ఉన్నారో ఆ విధంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక 40 మంది దొంగలు ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ప్రజలను ఎలా మోసం చేయాలా, మన నాయకులు ఏదైతే అబద్ధాన్ని పోర్ట్రేట్ చేస్తారో ఆ అబద్ధాన్ని మనం జనాల్లోకి తీసుకెళ్లాలా, వాళ్ళని మోసం చేయాలనేటువంటి విధంగా ఈరోజు ఆ పార్టీ తయారైంది. దాంట్లో భాగంగానే ఒక అభద్రమైనటువంటి ఒక విషయాన్ని తీసుకొచ్చి లడ్డులో కల్తీ జరగలేదు అనేటువంటి ఒక ప్రచారాన్ని తీసుకొచ్చి జనాల్లో చూపించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా కావలి నియోజకవర్గంలో నిన్న ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడితే నవ్వొస్తూ ఉంది. ఎందుకంటే సిట్టు పేర్కొన్న అంశాలు ఏంటి? ఈరోజు లడ్డులో కల్తీ జరిగింది, అది వాస్తవము అని సిట్టు చెప్పింది. కల్తీ ఎక్కడ జరిగింది అంటే ఆవు కొవ్వు కాదు కానీ అసలు పాలు, నెయ్యే లేదు, దీనిలో వేరేదేదో కలుస్తుంది అని చెప్పేసి సిట్టు కోర్టులో చెప్పిందంటే దానికి అర్థం ఏంటి అంటే పాలు కలపకుండా, నెయ్యి కలపకుండా ఒక లడ్డు తయారు చేశారంటే దానికి అర్థమైంది ఏదో కలిసిందనే కదా. దాన్ని ఎందుకు డైవర్ట్ చేయాలనుకుంటా ఉన్నారు? ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఏ విధంగా తయారై ఉన్నాడంటే దేవుళ్ళందరూ కూడా కించపరిచే విధంగా తయారై ఉన్నాడు. దేవుళ్ళ మీద నమ్మకం లేనటువంటి వ్యక్తి
ఆ రోజు ఎవరైతే వైవి సుబ్బారెడ్డి గారికి ఈవో ధర్మారెడ్డికి ఇద్దరికి ముడుపులనే విషయం అంటే బోలేబాబా కృష్ణా మిల్క్ ఫ్యాక్టరీ నుండి బోలేబాబా మిల్క్ ఫ్యాక్టరీగా మారింది కదా. అప్పుడు టెండర్లు వేసినప్పుడు ఈ టెండర్లలో డబ్బులన్నీ కూడా సుబ్బారెడ్డి గారు తీసుకున్నారన్న ఆరోపణలో ఉన్నప్పుడు తీసుకున్నారన్న నిరూపణ జరిగేదా కూడా ఆలోచించాలి కదా. అవన్నీ కాకుండా జనాలను మోసం చేయాలా, ఏదో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు, మనం ఆయన్ని బ్లేమ్ చేసి క్షమాపణ చెప్పించాలనే విధంగా చూస్తూ ఉన్నారు. అసలు క్షమాపణ ఈరోజు దైవ భక్తి ఉండేటువంటి వ్యక్తి, దేవుడిని నమ్మేటువంటి వ్యక్తి, హిందూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ ఉద్దేశంతో ఆయన ఉంటే అన్ని ధర్మాల్ని హిందూ ధర్మం మన ధర్మం అట్లనే పక్కల ధర్మాలను కూడా మనం పాటించాలనేటువంటి విషయాన్ని జనాల్లో తీసుకెళ్తా ఉంటే దాన్ని డైవర్ట్ చేస్తాను. ముందు క్షమాపణ చెప్పాల్సింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలా. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు దేవుడి మీద నమ్మకం ఉంటే ఎక్కడైతే ఈ రథాలని బిట్రకుంటలో రథం కాలిపోయినప్పుడు ప్రతాప్ కుమార్ రెడ్డి వచ్చి ఎక్కడైనా క్షమాపణ చెప్పాడా? ప్రతాప్ కుమార్ రెడ్డి ఎక్కడైనా చేయించాడా? జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అంతర్వేదిలో రథం కాలిపోతే దేవుడు విగ్రహాలు పగలగొడితే ఎక్కడ ఎందుకు క్షమాపణ చెప్పలేకపోయాడు? ఎక్కడ ఎందుకు మాట్లాడలేకపోయాడు? ఎందుకు గుళ్ళకి వెళ్ళలేకపోయాడు? ఇవన్నీ ప్రజలందరూ ఆలోచించాలి. ఇవన్నీ చూస్తూ ఉన్నారు. ఈ విధంగా ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడేటప్పుడు మనకి ఏదైతే చిట్టు పేర్కొనిందో వాటిని కూడా బహిరంగంగా తీసుకొచ్చి కోర్టులో చెప్పినటువంటి అంశాలను కూడా మనం బహిరంగంగా తీసుకొచ్చి చూపించి ప్రజల్ని అవగాహన చేయాలి. అంతేగాని ఈ అవగాహన చేసే విధంలో జనసేన పార్టీ ముందుకెళ్తా ఉంది. ఖచ్చితంగా లడ్డులో కల్తీ జరిగింది. అది చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. అది 100% నిజం. దీనిలో డబ్బులు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా జైలుకి వెళ్తారు, అందరూ శిక్షార్హులు అవుతారు. స్వామి జోలికి పోయిన ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఇబ్బంది పడతారో, దేవుడి జోలికి వెళ్తే ప్రతి హిందూ కూడా కదిలి మా దేవుడి జోలికి ఎందుకు వస్తున్నామని అడిగేటువంటి చొక్కా పట్టుకొని కాలర్ పట్టుకొని పెరిగే విధంగా ఈరోజు హిందువులందరూ కూడా ఐక్యబద్ధంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. శర్మ, కావలి నియోజకవర్గం అల్లూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, అలాగే జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందరికీ కూడా, వీర మహిళలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి కల్తీ నెయ్యితో చేసినటువంటి లడ్డీ తయారీ విధానాన్ని తీవ్రంగా జనసేన పార్టీ ఖండిస్తూ ఉంది. ఎందుకంటే మునుపు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు దీనిలో పూర్తిగా కల్తీ నెయ్యి చేసి లడ్డు తయారు చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీసినటువంటి పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు గుమ్మడికాయలు దొంగ ఎవరయ్యా అంటే భుజాలు తోడుకున్నట్టు ప్రతి దేవాలయంలో చేరి ఈరోజు టెంకాయలు కొట్టడం, పూజలు చేయించడం హాస్యాస్పదంగా మారింది. ఈరోజు సిబిఐకి ఎదురైనటువంటి ఒక విషయం ఏంటంటే 68 లక్షల కేజీలు నెయ్యి, 250 కోట్ల రూపాయలు ఈ యొక్క అవినీతి జరిగితే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టించి ఈ కూటమి ప్రభుత్వం మీద బురద చల్లాలనే ఉద్దేశంతో ఏదో చేయాలా, ప్రజల్లో ఒక అపనమ్మకాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నం పూర్తిగా విఫలమైంది. ఖచ్చితంగా శ్రీవారికి ఎవరైతే అన్యాయం చేశారో, ఆ తిరుపతి దేవస్థానానికి ఎవరైతే భంగం కలిగించాలని చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా నాశనం అయిపోతారు. హిందూ ధర్మాన్ని, అలాగే హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసిన వాళ్ళు ఎవరు కూడా ప్రత్యక్షంగా ఉండరు. వాళ్ళు ఖచ్చితంగా బాధపడతారు అని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని కానీ, జనసేన పార్టీని కానీ విమర్శించే హక్కు, నైతిక విలువలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కోల్పోయింది. ఎందువల్ల అంటే ఈరోజు డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబు కానీ, అలాగే సంజన, సుకన్య, అలాగే గోరట్ల మాధవ్, ఇటువంటి నాయకులందరూ ఎన్నో కలాపాలు చేసినటువంటి వాళ్ళకి ఈరోజు కూడా ఏ నోటీస్ ఇవ్వకుండా వాళ్ళు ఆ బాధ్యతలను కొనసాగారు. ఈరోజు ఒక ఎమ్మెల్యేపై, శాసనసభ్యుడిపై ఈరోజు ఒక చిన్న ఆరోపణ వస్తే ఆరోపణ మీద విచారణ జరపాలా, నిజాలు జరపాలని కమిటీ వేసి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక శాసనసభ్యుడిపై, జనసేన పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడిపై పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా దీని మీద కమిటీ వేసి విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాల్సిందని చెప్పి చెప్పడం జరిగింది. ఇదొక్కటే కాదు, జనసేన పార్టీ
జరిగినా కూడా ఏ పార్టీలో క్రమశిక్షణ వహించడానికి సంబంధించినటువంటి బాధ్యత ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. ఆ నైతిక బాధ్యత అనేది పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. కాబట్టి మనం నిజంగా చెప్తున్నాం, ఈ రోజు కూడా జనసేన పార్టీలో ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం. తప్పు జరిగితే నిజాలు బయటకు వచ్చేదాకా ఖచ్చితంగా దాని మీద విచారణ జరిపి చర్యలు తీసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఈ ఒక్కటి ఒక అనవసర శ్రీధర్ గారి మీదనే కాదు, ఇంతకు ముందు కాకినాడకి సంబంధించినటువంటి వాటిల్లో కూడా ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున ఏదైనా ఆపాదన వస్తే వాటి మీద విచారణ జరిపించండి, వాళ్ళ పార్టీలోంచి పక్కన తెప్పించేసేయండి విచారణ జరిపించే వరకు అని చెప్పినటువంటి ఏకైక పార్టీ జనసేన పార్టీ. కాబట్టి ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తున్నాను, మీరు ఎటువంటి ఆరోపణలు చేసినా కూడా ఎటువంటి మీరు కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, బీజేపీ పార్టీకి చీలికలు తీసుకొచ్చి ఏదో ఆనందపడదాం అనుకుంటే కుదరదు. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 15 ఏళ్ళు కలిసే అవుతుంది. కానీ 15 ఏళ్ళు ప్రజలకి సుపరిపాలన అందిస్తూనే మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించినటువంటి విషయంలో కానీ, కల్తీ లడ్డుకు సంబంధించినటువంటి వాటిల్లో కానీ మీరు కానీ అన్యాయం చేస్తే ఆ శ్రీవారు, ఆ వెంకటేశ్వర స్వామి సహించేది ఉండదు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ఆరోపణలు ఏవి కూడా ప్రజలు నమ్మరు. కూటమి ప్రభుత్వం అందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారు వీళ్ళందరూ కూడా సుపరిపాలన అందిస్తున్నారు. ఆ సుపరిపాలన అందరూ కూడా హాయిగా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వాన్ని చీల్చడానికి ఎన్ని కుయుక్తులు వేసినా కూడా, ఆ శ్రీవారిని అడ్డం పెట్టి ఎన్ని కుయుక్తులు వేసినా కూడా మీరు చేసేటువంటిది ఏమీ లేదు. కాబట్టి మరొకసారి కల్తీ అనే విషయంలో ప్రజలు కూడా ఎవరు నమ్మబాకండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏవి కూడా అన్ని అవాస్తవాలు. ఈ యొక్క విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన. నమస్కారం అండి. నా పేరు కందుల లక్ష్మీ కవిత, జనసేన వీరమహిళ, కావలి టౌన్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టుకుంటున్నామంటే, మా అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు సంవత్సరం నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారండి సనాతన ధర్మం గురించి. అందులో కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన కల్తీ లడ్డూ విషయం గురించి ఎంతో పోరాడుతున్నారు. ఆయనకి సపోర్టుగా మా జన సైనికులు, జనసేన వీర మహిళలు అందరం సపోర్టుగా ఉన్నాము. కల్తీ నెయ్యి ఎందుకు చేస్తారండి? కల్తీ నెయ్యితోటి లడ్డు ఎందుకు చేస్తారు? ఆ లడ్డూని మేమందరం ఎంతో ఇదిగా ఆ ప్రసాదంగా తెచ్చుకొని ఇంట్లో పొంగలు పెట్టుకొని ఆ ప్రసాదాన్ని ప్రతి ఒక్కరికి పంచిపెట్టుకుంటాము. మేము హిందువులు అయినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరం కూడా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావించే మమ్మల్ని ఆ లడ్డూని ఆ విధంగా చేసి అపవిత్రం చేసి జనాల్ని ఈ విధంగా చేసి ఏం చేయాలనుకుంటున్నారు వైసీపీ నాయకులు? ఇదంతా చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అందులో ఆరోగ్యం ఏమైపోతుంది? ముందు ప్రజల ఆరోగ్యాన్నైనా చూడాలి కదా. ఆయన దేవుడి గురించే పక్కన పెడుతుంది, ఆరోగ్యాలన్నా బాగుండాలి కదా. అందరి ఆరోగ్యాలు తీసేసి ఏం చేయాలి? ఇది ప్రతిదీ రాజకీయం చేస్తున్నారు. అసలు రాజకీయం ఎందుకు చేయాలి? దేవుడి విషయాలు, హిందూ ధర్మం, సనాతన ధర్మం గురించి మేమందరం పోరాడుతున్నాము. మా దేవుడి గురించి కానీ ఇంకేదైనా చులకనగా మా ప్రసాదాల గురించి కానీ ఇది చేస్తే మేము హిందువులైనటువంటి వాళ్ళం ఎవ్వరం కూడా ఒప్పుకోము. ప్రతి ఒక్కళ్ళము బయటకు వచ్చి మహిళలు, వీర మహిళలను కానీ హిందూ ధర్మం పాటించే ప్రతి ఒక్కళ్ళము మేము పోరాటం చేస్తాం. మా అన్న పవన్ కళ్యాణ్ గారికి సపోర్టుగా నిలుస్తాము. ఈ విధంగా మళ్ళీ కానీ జరిగితే మేమెవ్వరం కూడా ఒప్పుకోమండి, ఖండిస్తున్నాము. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఈ కార్యక్రమానికి చేసిన కావలి నియోజకవర్గ నాయకులకి, మీడియా మిత్రులకు నా నమస్కారం. ఈ రోజున మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మార్గదర్శకంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం రెండు సమపాలుగా ముందుకు సాగుతున్నారు. ఈ రోజున మనం చూసుకున్నట్లయితే చెత్త చచ్చినా పులుపు చావట్లేదు అన్నట్టుగా ఈరోజు గత ప్రభుత్వ నాయకుల అధికారం పోయినా కూడా అహంకారం అనేది పోలేదని ఈరోజు నిరూపితం అవుతుంది. ఎందుకంటే మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని ఈ రోజున కల్తీ చేశారు. దాని మీద సిట్టు విచారణ చేసి వాళ్ళు నివేదిక ఇచ్చిన ప్రకారం ఏంటంటే 60 లక్షల లడ్డు లీటర్లు, దాంట్లో ఒక్క చుక్క కూడా నెయ్యి కలపలేదు. అంటే రసాయనాలు కలిపి లడ్డు తయారు చేశారు. ఈ రోజున ఆ రసాయనాలు దేంతో తయారు చేస్తారు? ఈ రోజున జంతువుల అవశేషాల దాంట్లోనే రసాయనాలు తయారు చేశారు. వాటిని కలిపి ఈ రోజున మన హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. ఈ రోజున దీని మీద తప్పు చేసి కూడా మేము చేయట్లేదని ఎంతో హుందాగా ఈరోజు మీడియా
మీడియా ముందుకు వచ్చి వాళ్ళు మాట్లాడడం ఎంతో హాస్యాస్పదం. దీన్ని మేము జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యలకు పాల్పడితే ఈ కూటమి ప్రభుత్వం క్షమిస్తుంది కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి మటుకు మిమ్మల్ని క్షమించడు. ఎందుకంటే మీ తండ్రి గారినే చూశారు, 7 కొండలు ఉండేదాన్ని 2 కొండలు సరిపోద్దని చెప్పినట్టుగా ఏ విధంగా పోయారనేది మీకే విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాల వల్ల ఈ రోజున దీని గురించి ప్రజలు ఎంతో ఆగ్రహంగా ఉన్నారు. దీని గురించి అంబటి రాంబాబు గారు కల్తీని మేము చేయలేదని చెప్పి దీన్ని బహిరంగంగా వచ్చి కూటమి నాయకులను విమర్శిస్తే దాన్ని ప్రతి విమర్శగా కార్యకర్తలు చేస్తే దాన్ని తట్టుకోలేక బూతులు తిట్టడం ఈరోజు మనం అందరం చూస్తూనే ఉన్నాం. వాటి వల్ల వాళ్ళు బూతుల పురాణాల పార్టీగా వాళ్ళు గత ప్రభుత్వంలో చేసినట్టుగానే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు కావస్తున్నప్పటికీ ఏ రోజు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టిన రోజులు దాఖలా లేవు. ఎంతో హుందాగా రోడ్డు మీద వచ్చి తిరగకున్న దానికి కారణం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం ధ్యేయం ఏంటంటే రాష్ట్ర సంక్షేమ అభివృద్ధి కోసం ముందుకు సాగుతుంది. ఇటువంటి తరుణంలో నెయ్యి కల్తీ జరిగిందని సిట్టు నివేదిక ఇచ్చిన తర్వాత కూడా మేము ఏ తప్పు చేయలేదు, మేము అంతా కరెక్ట్గానే చేసామనే దాంట్లో వాళ్ళు మాట్లాడడం ఎంతో దురదృష్టకరం. ఇటువంటి చర్యలకు పాల్పడితే దేవుడు సహించడు. ఈ అవకాశం ఇచ్చిన నాయకులకు నమస్కారం.